లడ్డూలో కల్తీ జరిగిందని శ్రీవారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే చెప్పారని, కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారని, రాష్ట్రంలో రోజురోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకు కుల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు. కల్తీ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేస్తున్నారని, లడ్డూలో కల్తీ జరిగిందని శ్రీవారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే చెప్పారని అన్నారు. రాంబాబు సంస్కారవంతమైన వ్యక్తిని నిన్న గుంటూరు పర్యటనలో జగన్ కితాబు ఇచ్చారని అన్నారు. అంబటి రాంబాబు పేరును XXX రాంబాబు అని మారుస్తున్నామన్నారు. జగన్ రాంబాబును కాపు టైగర్ గా అభివర్ణిస్తూ కులాన్ని వాడుకుంటున్నారని అన్నారు. జగన్ చెప్పినట్లు సంస్కారవంతమైన XXX సోపుకి రాంబాబును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని ఆ కంపెనీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చిల్లర మాటలు మాట్లాడటం వలన ప్రయోజనం లేదన్నారు. మేము కూడా అలానే చేయాల్సి వస్తుందన్నారు. కాపుల దగ్గర కమిషన్లు తీసుకున్న రాంబాబు కాపు నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. బోరుగడ్డ అనిల్ కు మాకు సంబంధం లేదంటారని, కానీ జగన్ పర్యటనలో అతను ఉన్నారని అన్నారు. కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే అదే కాపులతో ఓ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు? 5 లక్షల రూపాయలు చనిపోయిన బిడ్డ దగ్గర వాటా తీసుకుని నాకు ఓపెన్గా చెప్పాడు. చూడండి, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా నేను కరప్టెడ్ అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, వెరైటీ పుల్లారావు గారు, మీ ఆయనచోర్లు ఎలా ఉన్నారు చూసారా? ఆయన మంచివాడు, అమాయకుడు, సంస్కారవంతుడు, XXX సోపు లాంటి XXX పౌడర్ లాంటి వాడు. ఆయనని ఎవరు ఏమనకూడదు, ఆయన మీద దాడి చేశారు, ఇది చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడేశాడు అన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఇంకన్నా ఈ కాపు డ్రామా ఆపండి. ఇదే సంస్కారంతో చెప్తున్నాం. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడండి. రోడ్డుపైకి వచ్చి 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించాడు మహానుభావుడు. 6 కిలోమీటర్లు 6 గంటలు ప్రయాణించినాడు. అంటే ఎట్టా కారు తోలారా తోసుకొచ్చారు అర్థం కావట్లేదు జనాలకి. 6 కిలోమీటర్ ఆయన ఇంటికి టోల్ గేట్ నుంచి రావడానికి గుంటూరు సిటీ ఎంటర్ అయిపోయాడు కూడా 6 గంటలు వచ్చినాడు ఆయన. అంటే ఎవరిని మోసం చేస్తారు? ఇంకా మీరు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టడము. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే ఒకే లైవ్లో 2 నియోజకవర్గాలు కనిపిస్తాయి. ఒక చోట కూర్చుని ఒక చోట నిల్చున్నట్టు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగోదు. ఇంకా రాజకీయం హుందాతనంగా చేయాలి. మీరు అంటారు కాబట్టి మేము హుందాతనంగా మాట్లాడతాం. చిల్లరగా రాజకీయాలు చేసే అవసరం లేదు కాబట్టి చెప్తున్నాం. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మేము మాట్లాడాల్సి వస్తాం. ఈ XXX కానివ్వండి, ఇంకోటి కూడా కానివ్వండి. కానీ సలహా అయితే ఇస్తున్నాం. సంస్కారవంతమైన అంబటి రాంబాబుకి, సంస్కారవంతమైన సోపుకి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని అలాగే ఆయన XXX రాంబాబుగా పేరు నామకరణం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వైసీపీలో చెప్తున్నా. దయచేసి ఇంకా కుల రాజకీయం మానండి. మొన్న జరిగినటువంటి దాడి మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అమ్మా మౌనిక, బంగారు తల్లి, నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా? మీకు నిజంగానే మీరు కాపు కులం పెట్టుకొచ్చారు కదా. మీరు 3 కూతుర్లు, ఆయనకి 3 కూతుర్లు ఏ కులాన్ని పెళ్లి చేసుకున్నారమ్మా మీరు? సరే, అది మన చేతిలో లేదనుకుందాం, ఏదో జరిగిపోయింది అనుకుందాం. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యిండి ఎంతోమంది నెగిటివ్లోంచి బయటకు వచ్చాడమ్మా. ఆయన పాజిటివ్లోంచి రాలేదు. మీ నాయనలా కాదమ్మా. ఆయన నెగిటివ్లోంచి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు. ఎంతోమంది రక్తంతో వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైకి. సో ఆ మాట ఆయన కూడా చెప్పారు. ఆయన్ని మీ వైసీపీలో ఉండే నాయకులు ఒక్కొక్కడు వచ్చి 3 పిల్లలు 4 పిల్లలని కానీ, ఆ తర్వాత ఇంట్లో ఆడోళ్ళను రే నీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తారా, నీ పిల్లల దగ్గరికి వస్తారా, అసలు నీకు వాళ్ళు పుట్టారా అని మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావు తల్లి? నువ్వు కాపు బిడ్డవు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు నీకు కాపు కులం గుర్తొచ్చిందా? నీ నాయన ఒరే నువ్వు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎక్కడ పోయినావమ్మా? నానా ఇలా మాట్లాడకూడదు, మన కాపు కులస్తుడు కదా అనొచ్చు కదా నువ్వు. ఆ రోజు నీ కులం గుర్తు రాలేదా తల్లి? పవన్ కళ్యాణ్ భార్యలని అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్యలను అన్నప్పుడు ఆయన జీవితంలో లేని మహిళల్ని ఎందుకు అంటున్నారు? ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను ఎందుకు బయటికి రాలేదు తల్లి నువ్వు? ఈరోజు నీ నాయనకు నీ ఇంటికి ఆ గొడవలు మళ్ళీ తిరిగి మన ఇంటికే చేరితే ఆ బాధ నీకు వచ్చిందమ్మా. అందరూ అంతే తల్లి. నీ నాయన నోరు అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఈ దుస్థితి కలిగేది కాదు.